So before going to the topic and my personal background, నేను హైదరాబాద్ రామ్నగర్లో ఉంటున్నాను అండ్ బిఎస్ బీడీ వరకు చదువుకున్నాను. నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో చాలా మందికి హెల్త్ అవేర్నెస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అవడం జరిగింది. ఫ్రమ్ 9 years నేను ఈ ఇండస్ట్రీలో చాలా ఫుల్ ప్లెజ్డ్గా సక్సెస్ఫుల్గా ఉంటున్నాను. అండ్ ఐఎమ్ ఏ న్యూట్రిషన్ సర్టిఫైడ్ పర్సన్. సో న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫైడ్ పొందాను అండ్ లాట్స్ ఆఫ్ హెల్త్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం డిజిటల్ ప్లాట్ఫామ్లో మీట్ అవుతున్నాం. బట్ బిఫోర్ కోవిడ్ నేను లక్డీ కఫూల్లో చెస్ ఆడిటోరియంలో ఆల్మోస్ట్ ఒక 300 to 400 పీపుల్కి చాలా సెమినార్స్ చేస్తున్నాం హెల్త్ పైన. ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వెనకతలో ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనం హెల్తీ ఇండియాని చేయాలి అనుకుంటే నా ఒక్కడి వాళ్ళు కాదు, కొద్ది మంది నాలాగా హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్గా చేంజ్ అవ్వాలి అండ్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి. సో అటువంటి టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ కొన్ని మీకు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు. మేబీ ఈరోజు కొన్ని మీకు యాడ్ ఆన్ బెటర్గా ఇంక వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మన హెల్త్ని ఎంతవరకు ఉంటే అంతవరకు మనం హెల్తీగా తీసుకువెళ్ళడానికి. సో మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోగలిగితే ఫార్ బెటర్. సో ఐ హోప్. సో బిఫోర్ ఎంటరింగ్ ద I want to share my screen. Yeah, welcome to health awareness program. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు మనం సిక్నెస్ ఇండస్ట్రీని చూసాము. సిక్నెస్ ఇండస్ట్రీ అంటే ఒక 30-40 years బ్యాక్, ఇక్కడ నుంచి మనం 30-40 years బ్యాక్ చూసినట్లయితే మనకి శ్మశానం ఊరికి ఎలా అయితే చివరగా ఉండేదో అలానే ఒక 30-40 years బ్యాక్ ఒకే ఒక హాస్పిటల్ ఉండేది. ఎటువంటి డిసీజ్ పరంగా మనం అంటే అది హార్ట్కి సంబంధించి కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా డిసీజ్ సంబంధించి మనం నేరుగా అదే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గానికి ఒక హాస్పిటల్ వచ్చేసింది, గల్లీకి హాస్పిటల్ వచ్చేసాయి అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఒక స్పెషలిస్ట్ వచ్చారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారాగా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అనుకోవచ్చు లేదా అవేర్నెస్ అనుకోవచ్చు. సిక్నెస్ ఇండస్ట్రీ నుంచి వెల్నెస్ ఇండస్ట్రీలోకి లిటిల్ బిట్ వెళ్ళడానికి ఒక ఉత్ప్రేరకంగా అంటే ఒక సహాయకారిగా నేను ఉపయోగపడతాను అనుకుంటున్నాను. సో అట్లా ఎందుకు జరుగుతుంది అనేది మనం వెళ్ళే ప్రాసెస్లో మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు దోమ ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా, 0.000 pounds ఉంటుంది వెయిట్ అది. బట్ హ్యూమన్ బాడీ ఆన్ అన్ యావరేజ్ 72 kgs ఉంటుంది. మరి అటువంటి 0.00 వెయిట్ ఉండి ఒక చిన్న దోమ మనల్ని కుడితే ఒకప్పుడు మనిషి చనిపోయేవాడు. అంటే మనిషి వీక్ అయ్యారని అర్థమా అక్కడ, లేదా దోమ పవర్ఫుల్ అయిందని? ఓకే, మనిషి వీక్ అయ్యారని. సో ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఫ్యాక్ట్ బేస్డ్ ఇక్కడ మీరు నేర్చుకుంటారు. అండ్ నేను ఇందా మీకు చెప్పినట్లుగా ఆమె న్యూట్రిషన్ అడ్వైజర్ అండ్ బేసిక్ లెవెల్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఇంకొక 8 months నేను మాస్టర్ సర్టిఫికేట్ తీసుకోబోతున్నాను. 12 months కోర్స్ నాది. సో ఈ సర్టిఫికేట్తో బిఫోర్ దట్ నేను చాలా మందికి హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ చేశాను. అండ్ ఇంతకుముందు నేను ఢిల్లీలో ఒక 2 days కోర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో తీసుకుంటున్నాను. ఇంకా నన్ను నేను బెటర్గా చేసుకోవడానికి, పీపుల్కి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఇంకా నేను కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి మళ్ళీ కోర్స్ కొత్తగా చేస్తున్నాను. నేను ఢిల్లీలో 4 years బ్యాక్ చేశాను. అప్పుడు కూడా నేను న్యూట్రిషన్ అడ్వైజర్గా సర్టిఫికేట్ పొందాను. సో కమింగ్ టు ద పాయింట్, సో హ్యూమన్ స్టేజెస్ ఎలా ఉంటుందంటే మనం హెల్తీ స్టేజ్ ఉంటుంది అండ్ డెఫిషియన్సీ స్టేజ్ అండ్ డిసీజ్ స్టేజ్. సో హెల్తీ స్టేజ్ సో ఇది క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే కనుక హెల్తీ స్టేజ్ అనేది సో మనం పుట్టినప్పటి నుంచి ఒక 15 to 20 years వరకు ఉంటుంది. ఎందుకంటే మనం మదర్ మిల్క్ తీసుకుంటాం, అందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ బాగా వర్క్ చేయడం వల్ల మనకి ఎటువంటి మేబీ ఇప్పుడు కొంతమంది కిడ్స్ వాళ్ళ తాలూగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల
ఇప్పుడు కొద్దిమంది కిడ్స్ మేబీ హాస్పిటల్ పాలు అవుతున్నారేమో, కానీ ఇప్పుడు మనం చూస్తే ఈవెన్ ఇప్పుడు 30-40s ఉన్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే మనం చిన్నప్పుడు పెద్దగా అయితే ఇబ్బంది పడింది లేదు, రైట్? ఒక టీకా వేసే వాళ్ళు మనకి, దెన్ మనకి 15-20 years తర్వాత ఏదైనా డిసీజెస్ స్టార్ట్ అయ్యి. సో ఈ హెల్దీ స్టేజ్ అనేది మనం Day 1 నుంచి 15 to 20 years మధ్యలో ఉంటుంది. తర్వాత డెఫిషియన్సీ స్టేజ్. ఈ డెఫిషియన్సీ స్టేజ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ మన లైఫ్ లో. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి 20 years లో స్టార్ట్ అవుతుంది, 30-35 years వరకు ఉంటుంది డెఫిషియన్సీ స్టేజ్. కానీ ఇప్పుడైతే కొద్దిమందికి 25 years కే క్రానికల్ డిసీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. క్రానికల్ డిసీజెస్ అంటే మీ లాంగ్ టర్మ్ డిసీజెస్. సో మీకు బీపీ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, లేదా ఆర్థరైటిస్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇవన్నీ డిసీజెస్ కాదు, డిజార్డర్స్. అంటే మన బాడీ లోపలే ఆర్డర్లో చేంజ్ రావడం వల్ల, డిజార్డర్ కావడం వల్ల వచ్చేవి ఇవన్నీ. సో అండ్ డిసీజ్ స్టేజ్ అంటే మనం డిసీజ్ బారిన పడతాం. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో అగైన్ మనం మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఒక డెఫిషియన్సీ స్టేజ్ లో ఉంటే హెల్తీ స్టేజ్ లోకి ఎట్లా తీసుకురావచ్చు, ఆర్ హెల్తీ స్టేజ్ లో ఉంటే ఒకవేళ మీరు డిసీజ్ స్టేజ్ లో ఏదైనా మీరు మెడికేషన్ లో ఉంటే డెఫిషియన్సీ స్టేజ్ నుంచి మళ్ళీ అగైన్ హెల్తీ స్టేజ్ లోకి మీరు ఎట్లా రావచ్చు అనేది ఈ రోజు నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ దట్, సో ఇక్కడ న్యూట్రసిటికల్ ఇండస్ట్రీ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అని 2 ఉంటాయి. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ రిలేటెడ్ టు మెడిసిన్. సో మీరు అబ్జర్వ్ చేయండి, హ్యూమన్ బాడీ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయబడిందంటే, సో మనం అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తాం కదా, మనం వెళ్ళిన తర్వాత చెకప్లన్నీ కంప్లీట్ అయినాక, సో డాక్టర్ క్యాబిన్ నుంచి మనం బయటకు వచ్చే ముందు ఒక విషయం చెప్తారు, ఏంటంటే మంచి ఆహారం తీసుకోండి అని. ఆ గుడ్ ఫుడ్ ఏంటంటే మనకి లైక్ కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బ్స్ అండ్ గుడ్ ఫ్యాట్. మీరు అది కమింగ్ స్లైడ్ లో చూస్తారు. సో ఇక్కడ న్యూట్రాసిటికల్స్ ఇండస్ట్రీ అనేది నథింగ్ బట్ పోషక విలువలు. అంటే మన బాడీకి కావాల్సిన సఫిషియెంట్ ప్రోటీన్స్ కానివ్వండి, సఫిషియెంట్ విటమిన్స్, మినరల్స్ కానివ్వండి, అండ్ రైట్ మెజర్మెంట్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ రైట్ మెజర్మెంట్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఒకవేళ ఎక్కువైనా సరే అగైన్ మనకి కొన్ని మళ్ళీ డిసీజెస్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్ మెజర్మెంట్ లో ఎలా తీసుకుంటే మన బాడీ ఎలా వర్క్ అవుతుంది, లైఫ్ లాంగ్ మనం హెల్దీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఫిట్నెస్ వేరు, హెల్త్ వేరు. అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి ఉన్నారు, ఈజ్ ఎ వెరీ ఫిట్ పర్సన్ బట్ ఈజ్ నాట్ హెల్దీ పర్సన్. అందుకనే 45-48 years మధ్యలో ఆయన హార్ట్ ప్రాబ్లమ్ తో ఎక్స్పైర్ అయ్యారు, మీకు అందరికి తెలిసిన విషయం. సో ఇక్కడ ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఫిట్నెస్ తో పాటు హెల్త్ ను కూడా ప్రాపర్ గా నేర్చుకోగలుగుతారు, రైట్? ఇక్కడ మీకు డిఫరెన్స్, నేను ఐఎమ్ నాట్ MBBS బట్ ఐఎమ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. ఓకే, ఇక్కడ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ సెక్టర్ వేరు. అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ గురించి టోటల్ అవగాహన ఉండదు, అండ్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ గురించి టోటల్ అవగాహన ఉండదు. మేము దేని గురించి ట్రైన్ అప్ అవుతామంటే హ్యూమన్ ఆర్గాన్స్ పైన. ఆర్గాన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయబడతాయి, వాటికి ఎటువంటి పోషకాలు కావాలి, ఓకే, మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మేము ఇట్లా ట్రైనింగ్ అవుతాం. మళ్ళీ మీరు ఓకే ఈ సెషన్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి సార్ ఏమన్నా డాక్టరా లేకపోతే MBBS సర్టిఫికేట్ ఉందా? నో. ఓకే, మీరు MBBS కోర్స్ చేసిన వాళ్ళని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా మీరు అడగొచ్చు. 4 years MBBS కోర్స్ లో వాళ్ళకి పోషక విలువల గురించి, పోషకాల గురించి సబ్జెక్ట్ ఓన్లీ 36 pages ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఆ స్టూడెంట్ కనుక ఆ లెసన్ మిస్ అయితే తనకు లైఫ్ లో పోషకాల గురించి అవగాహన ఉంది. కాబట్టి ఇక్కడ నేను మెడికల్ ని తక్కువ చేయడం కాదు, లేకపోతే అది మనకు అవసరం లేదని కాదు. ఇట్స్ ఎమర్జెన్సీ పర్పస్ లో మనిషి ప్రాణాలు నిలబెట్టేది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని. మెడిసిన్ కావాలి, కానీ మెడికేషన్కి వెళ్ళడానికి ముందరగా మనం ఎందుకు హెల్తీగా ఉండకూడదు? మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అవునా? అంటే మనం జబ్బులు తెచ్చుకొని lakhs of rupees ఖర్చు పెట్టే బదులుగా కొన్ని హెల్త్ అవేర్నెస్ నేర్చుకొని అటువంటి జబ్బులు తెచ్చుకోకుండా ఉండడం బెటర్. అంతే కదండి, మీరు ఆ ప్రోవర్బ్ వినుంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అట్లా ఓకే, ఆల్రెడీ
మెడికేషన్ నుండి కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటుంటే ఓకే, మీరు గ్రాడ్యువల్ గా నెమ్మదిగా ఒక 2-3 years లో హెల్తీ స్టేజ్ లోకి వస్తారు. ఒకవేళ మీరు డెఫిషియన్సీ స్టేజ్ లో కనుక ఉంటే విత్ ఇన్ 1 year లో మీరు హెల్తీ స్టేజ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఇక్కడ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ వేరు, న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ వేరు. ఈ ఇండస్ట్రీ గురించి వీళ్ళకి తెలియదు, వీళ్ళ గురించి వీళ్ళకి తెలియదు. మీరు కావాలంటే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎటువంటి పోషకాలు తీసుకోవాలని అడగండి, ఆయన ఆశ్చర్యంగా చూస్తారు. లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ డిసీజ్ ఎందుకు వచ్చిందని అడగండి, ఆయన న్యూట్రిషన్ గురించి చెప్తారేమో. అబ్జర్వ్ చేయండి. మీరు మీరు క్వశ్చన్ చేయాలి, కానీ ఈసారి ఇలా వాడమన్నారు, ఆ సార్ అలా చెప్పారు అని మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే ఆయన 4 years కష్టపడి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన చదివితే ఆయన ఇగో హర్ట్ అవుతుంది కదా. కాబట్టి మీరు అది అబ్జర్వ్ చేయాలి. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టెల్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు అనుకో. ఓకే, మా ఇంట్లో దొంగలు పడి ఏదో సమ్ ఇవి ఉంటాయి కదా, ఆమె గోల్డ్ వాట్ ఎవర్ అవి దొంగతనం చేశారు అనుకో. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నన్ను కోపడతారా లేదా దొంగని కోపడతారా? నన్ను. ఎందుకంటే ఆయన వృత్తి అది, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. బట్ నా జాగ్రత్తలో నేను ఉండాలి. అలానే ఈరోజు నేను మీకు న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ గురించే ఇస్తాను. బట్ యూ నీడ్ టు ఎనలైజ్ వాట్ ఈస్ ద న్యూట్రాసిటికల్, వాట్ ఈస్ ద ఫార్మాసిటికల్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని ఎందుకు అన్నారు? మన బాడీకి న్యూట్రిషన్ వాల్యూ ఎందుకు అవసరం, అది లేకపోవడం వల్ల ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యూ నీడ్ టు గో అవుట్ అండ్ చెక్ ఇట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ద న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ అనేది. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, మీరు చూస్తే వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ, వరల్డ్ ఫేమస్ బుక్. ఈ బుక్ తీసుకొని మీరు చదవచ్చు. ఈ బుక్ పబ్లిష్ చేసే ముందు రేడీ స్ట్రేండ్ ఈయన పేరు, ఈయన పైన చాలా కేసెస్ బనాయించారు. ఓకే, కానీ ఎప్పుడైతే హ్యూమన్ బాడీకి న్యూట్రాసిటికల్స్ ఇండస్ట్రీ తనకు అవసరం ఉందని ఈ బుక్ ద్వారా తెలుసుకోగలిగారో, కొన్ని రీసెర్చ్ చేశారో, తర్వాత అమెరికన్ గవర్నమెంట్ దీన్ని పబ్లిష్ చేసింది. మీరు కావాలంటే ఇది మీకు అమెజాన్ లో ఎక్కడో దొరుకుతుంది, మీరు కొనుక్కొని చదవండి. సో చాలా మంది అనుకుంటారు గుండె నొప్పులకి కొవ్వు కారణం అని, కొలెస్ట్రాల్. కానీ బుక్ లో రాస్తాడు గుండె నొప్పులకి కొలెస్ట్రాల్ కారణం ఎందుకు కాదు అని. చాలా కొత్త సబ్జెక్ట్ మనకి తెలుస్తుంది. సో మేము ఒక 5 to 6 times స్టడీ చేసి ఉంటాం ఈ బుక్ ని. అండ్ నెక్స్ట్ ఆప్టిమల్ హెల్త్ రివల్యూషన్ అని ఒక బుక్ ఉంటుంది, దీన్ని కూడా మీరు స్టడీ చేయొచ్చు. ఈ 2 బుక్కులు స్టడీ చేస్తే ఈ 2 బుక్కుల్లో అగైన్ ఏదైతే మనకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తారు, కానీ దాన్ని తక్కువ చేయరు. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ పని చేయాలి, హార్ట్ కి ఏం కావాలి? కోఎంజైమ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. కోఎంజైమ్ అనేది మెడికేషన్ లో దొరుకుతుంది, ఫుడ్ లో దొరుకుతుంది. ఇప్పుడు మన బాడీ దేన్ని అబ్జర్వ్ చేసుకుంటది? ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ప్రాబ్లం వచ్చినప్పుడు మెడికేషన్ అబ్జర్వ్ చేసుకుంటది, మెడికల్ టాబ్లెట్. అట్లా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ యూ నీడ్ టు అవేర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. దీస్ 2 books వీలైతే మీరు పర్చేస్ చేసుకొని రీడ్ చేయొచ్చు దాన్ని. అండ్ వాట్ ఈస్ ద ఆప్టిమల్ హెల్త్? రెగ్యులర్ ఎక్సర్సైజ్. మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎందుకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే క్యాలరీస్ మనం ఏవైతే ఎవ్రీడే పంపిస్తుంటామో అవి బర్న్ అవ్వాలి, లేకపోతే బాడీలో డిపాజిట్ అయిపోతాయి. మన బ్యాంక్ ఎలాగైతే మనీ డిపాజిట్ అయినప్పుడు మనీ డిపాజిట్ చేస్తుంటే ఇంట్రెస్ట్, డబుల్ ఇంట్రెస్ట్, ట్రిపుల్ ఇంట్రెస్ట్ పెరుగుతుంటుందో అట్లనే క్యాలరీస్ అన్ని మనకి డిపాజిట్ అయి ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అట్లా తయారవుతూ ఉంటాం, రైట్. సో ఈ రోజుల్లో ఇండియాలో చూసుకుంటే ఒబేసిటీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ప్రతి 10 మందిలో 7 people ఒబేసిటీతో బాధపడుతున్నారు, ఓవర్ వెయిట్. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మనకి రోజుకి కొన్ని వేల కణాలు మన బాడీలో జనరేట్ అవుతుంటాయి, కొన్ని వేల కణాలు డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. యాజ్ పర్ అవర్ బాడీ రిక్వైర్డ్ జనరేట్ అయ్యే కణాలు ఎక్కువ ఉండాలి, సెల్స్ అంటాం కదా. సో ఒకవేళ డిస్ట్రాయ్ అయ్యే సెల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? సెల్స్ అన్ని కలిసి ఒక బిగ్ సెల్ గా మారుతుంది. అది మేబీ క్యాన్సర్ కణంగా కన్వర్ట్ అవ్వచ్చు, లేదా బిగ్ సెల్ వెళ్ళి మీకు హార్ట్ దగ్గర ఉంటే హార్ట్ కి వెళ్ళాల్సిన పోషకాలన్నీ వెళ్ళకపోవచ్చు. అందుకని ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ వల్ల 1 క్యాలరీస్ బర్న్ అవుతాయి, 2 బాడీలో డెడ్ సెల్స్ పెరిగిపోకుండా యూరిన్ మోషన్ ద్వారాగా, స్వెట్ ద్వారాగా వెళ్ళేటట్టు ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎక్కడైనా ఒక డట్ ఉంది అనుకోండి, ఆ డట్ ని మీరు హైప్ తో క్లీన్ చేసినప్పుడు ఫోర్స్ గా వాటర్ ని కొడితే ఆ డట్ తొందరగా పోతుందా? స్లోగా పైపుతో మీరు ఆ వాటర్ ని కొడితే డట్ పోతుందా ఫోర్స్ గా? అలానే మన బ్రీతింగ్ అట్లీస్ట్ 30 minutes చాలా స్పీడ్ గా ఉండాలి.
అప్పుడు ఏమవుతుంది, బాడీలో డెడ్ సెల్స్ అన్ని పోతాయి. సో అండ్ నెక్స్ట్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మనకు ఒక ఇది ఉంటుంది కదండి, ఒక హేయింగ్ ఉంటుంది కదా, మనోవేదనకి మందు లేదు అని. అంటే మన బాడీలో నేచురల్ హీలింగ్ పవర్ ఉంటుంది. ఏ డిసీజ్ నైనా తట్టుకొని దాన్ని హీల్ చేయగలిగే కెపాసిటీ మన బాడీకి ఆల్రెడీ డిజైన్ చేయబడింది. కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఉండమో కోపానికి గురవుతుంటాం ఒక్కొక్కసారి, లేకపోతే అదర్ పీపుల్లో కానీ ఎవరిలోనైనా మనం నెగిటివ్ చూస్తాం, ఈర్ష్య ద్వేషాలకు గురవుతుంటాం. అప్పుడు ఏమవుతుంటది, మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని వేల సెల్స్ బర్న్ అవుతుంటాయి. అందుకనే మనకు ఒకటి ఉంటుంది, తన కోపమే తనకు శత్రువు అని. అది ఎందుకు ఉంటుంది, ఎవరికైనా కోపం వస్తే వస్తువులను పగల కొడతారు, ఇంట్లో మీ లవ్డ్ వన్ ఉంటే లవ్డ్ వన్ కొడతారు. అది పెద్ద డ్యామేజ్ కాదు మీకు, కానీ మీకు ఇంటర్నల్ గా అది కంటికి కనిపించేది. కానీ కంటికి కనబడింది అంటే, మీరు ఒక్క నిమిషం కనుక కోపంగా ఉంటే, మీరు 10 రోజులు ఏదైతే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారో న్యూ సెల్స్ జనరేట్ అయ్యాయో, ఒక్క నిమిషంలో 10 డేస్ తలగా న్యూ ప్రోటీన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అందుకనే స్టేట్మెంట్ రాశారు, తన కోపమే తనకు శత్రువు అని. సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఎప్పుడు హ్యావింగ్ ఫన్, ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం, రైట్, ఈగోలకు పోకుండా ఉండడం, ఈర్ష్య ద్వేషాలు కలగకుండా ఉండడం, ఇవన్నీ ఇంక్లూడింగ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లోకి వస్తాయి. ఆప్టిమల్ హెల్త్ అంటే, సో ఎడిక్వేట్ రెస్ట్ ఉండాలి. ఎడిక్వేట్ రెస్ట్ అంటే మినిమం 6 to 8 hours. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ స్కెడ్యూల్. సో ఎడిక్వేట్ రెస్ట్ లో మనకి దొరికేది ఏంటంటే ఫ్రెండ్స్, టీ సెల్స్. టీ సెల్స్ అంటే మనకి తెల్ల రక్త కణాల్లో లింపోసైట్స్ ఉంటాయి. ఓకే, లింపోసైట్ లో టీ సెల్స్ అనే వన్ ఆఫ్ ది పార్ట్. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన సెల్స్ ఇవి. అవి ఏ ఫుడ్ ద్వారాగా మనం పంపించలేము, కేవలం ఎడిక్వేట్ రెస్ట్ ద్వారా మాత్రమే పంపించగలుగుతాం. అంటే సరైన నిద్ర, సౌండ్లెస్ స్లీప్. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది మీకు, ప్రాపర్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు, రైట్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు, అండ్ ఎప్పుడైతే మనం పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉంటుందో అప్పుడు మనకి ఎడిక్వేట్ రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ టీ సెల్స్ ప్రొడ్యూస్ చేయగలిగే ఏకైక సాధనం ఏదైనా ఉందంటే ఎడిక్వేట్ రెస్ట్. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్, మినరల్స్ కానీ, ఓకే, గుడ్ ఫ్యాట్ కానీ, ఫైబర్ కానివ్వండి. ఈ రోజుల్లో ఎవరికి ఫైబర్ ఉండట్లేదు, అందుకనే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లేదా స్టమక్ పెయిన్స్, గ్యాస్ట్రిక్స్, అల్సర్స్ ఇవన్నీ డెవలప్ అవుతుంది. అట్లా బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోగలం. అండ్ వాట్ ఆర్ ద 7 న్యూట్రిషన్ అవర్ బాడీ నీడ్స్ అనేది మనం ఇక్కడ చూస్తే, అండ్ మేజర్ గా మన బాడీకి కావాలి, దిస్ ఇస్ ద ఫుడ్ పిరమిడ్. ఓకే, సో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువలో కావాలి ఇక్కడ చూడండి, ఎందుకంటే ఎనర్జీ కావాలి కాబట్టి. ఓకే, సో తర్వాత క్వాంటిటీలో మనకి ఏం కావాలి, ప్రోటీన్ కావాలి. సో మీకు మళ్ళీ ప్రోటీన్ నేను డీప్ గా వెళ్ళను, యానిమల్ ప్రోటీన్ ఉంటుంది, లేకపోతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. అది మీరు మళ్ళీ కొంత స్టడీ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ అని మీరు తెలుసుకోండి, రైట్. సో ఇక్కడ మీకు కొంత ప్రోటీన్ కావాలి, ఎందుకంటే సెల్స్ మనం ప్రతిరోజు జనరేట్ అవుతూ ఉండాలి. సెల్స్ అనేవి టిష్యూస్ కింద ఫామ్ అవుతాయి, టిష్యూస్ ఏమో ఆర్గాన్స్ కింద ఫామ్ అవుతాయి. ఆర్గాన్స్ ప్రాపర్ గా ఉండాలంటే, అగైన్ ఆర్గాన్స్ అంటే అవయవాలు, అవి ప్రాపర్ గా ఉండాలంటే మనకి రైట్ ప్రోటీన్ ఫుడ్ కావాలి. ప్రోటీన్ ఎంత కావాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక మనిషి ఎన్ని కేజీలు ఉన్నాడో అన్ని గ్రాముల ప్రోటీన్ పర్ డే కావాలి. ఇప్పుడు నేను 72 కేజీలు ఉన్నానండి, నాకు పర్ డే 72 గ్రాముల ప్రోటీన్ కావాలి. కానీ ఈ రోజులు ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా ఏమవుతుంది మనకి, సో ఆటోమేటిక్ గా ఒక 20 to 30 గ్రామ్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అండ్ ఫ్యాట్ లో 2 రకాలు ఉంటాయి, ఒకటి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇవి ఏ మోతాదులో ఉండాలంటే మనకి 1:3 మోతాదులో ఉండాలి. ఓకే, అంటే గుడ్ ఫ్యాట్ 1% ఉంటే బ్యాడ్ ఫ్యాట్ 3% ఉండాలి. కానీ మనకి ఎలా ఉంటుంది తెలుసండి, మనం యూజ్ చేసే ఆయిల్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానివ్వండి, గుడ్ ఫ్యాట్ 1% ఉంటే బ్యాడ్ ఫ్యాట్ 95% ఉంటుంది. అందుకనే చాలా మందికి హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, రైట్. అండ్ విటమిన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, లైక్ ఇప్పుడు మన హౌస్ ఉంది కదా, ఇప్పుడు మనందరం ఇంట్లో ఉంటున్నాం, ఎవరి ఇంట్లో వాళ్ళని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ పెడతారు కదా, బ్రిక్స్ మధ్యలో శాండ్ ఉంటుంది. శాండ్ నథింగ్ బట్ విటమిన్స్ మినరల్స్. ఇక్కడ ఫ్యాట్ నథింగ్ బట్ సిమెంట్. ఓకే, అండ్ ప్రోటీన్ నథింగ్ బట్ బ్రిక్స్, రైట్. సో అండ్ సమ్ ఫైబర్, మనం తిన్నది కరెక్ట్ గా డైజెషన్ కావాలంటే, మనం ఈ రోజుల్లో ప్రతిదీ తొక్క తీసి తింటున్నాం కదా, పీల్ ఉంచట్లేదు. యాపిల్ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఏదన్నా పీల్ తీసి తింటున్నాం. ఆ పీల్ ఎవరికి వేస్తున్నాం, పశువులకి వేస్తున్నాం, ఆవులకి, గేదెలకి వేస్తున్నాం. అందుకనే ఆరోగ్యంగా ఉంటున్నాయి. మనం పీల్ తినట్లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తున్నాయి, రైట్.
సో అండ్ వాటర్ కావాలి, బాడీలో 70% వాటర్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ప్రాపర్ గా ఉండదో మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఈ రైట్ సైడ్ చూడండి, ఇందాక వాల్ అనుకున్నాం కదా, ఈ ప్రోటీన్స్ అనేవి మనకి బ్రిక్స్ లాంటివి. ఓకే, ప్రాపర్ గా ఉండాలి. ఫ్యాట్ అనేది సిమెంట్ బ్రిక్ మధ్యలో అనుసంధానం చేసి ఉండడానికి ఫ్యాట్ ఉపయోగపడుతుంది, గుడ్ ఫ్యాట్. అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ నథింగ్ బట్ శాండ్ అండ్ వాటర్, ఆల్వేస్ వాటర్, రైట్. సో ఇది ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో ఫస్ట్ ఒక సెల్ డ్యామేజ్ అవుతుంది, ఆ సెల్ వెళ్ళి ఇంకొక సెల్ ని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటది కదా మనకి. ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది, మనం మళ్ళీ రైట్ ప్రోటీన్స్ తీసుకోకపోతే ఈ రోజు ఒక సెల్ డ్యామేజ్ అవుతుంది, రేపటికి 10 సెల్స్ డ్యామేజ్ అవుతుంది. సో అట్లా మీకు చాలా ఆర్గాన్స్ అనేవి చెడిపోతా ఉంటాయి. ఇక్కడ చూస్తే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కార్బోహైడ్రేట్స్, రైట్, మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి, ప్రోటీన్స్ ఇందాక అనుకున్నాం కదా 1 kg = 1 gram, అండ్ ఫ్యాట్ omega-3 and omega-6, గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్. అండ్ విటమిన్స్ మనకి 13 విటమిన్స్ ఉంటాయి, B8 ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. అండ్ మినరల్స్ ఉంటాయి 11 మినరల్స్, 13 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ ఎవ్రీడే మన బాడీకి కావాలి, రైట్. అండ్ కొంత ఫైబర్ ఉంటుంది, గుడ్, మనకి పర్ డే 30 grams కావాలి. మీరు 3 పూట్ల తినే వెజిటబుల్లో ఒక ఫైబర్ ఉన్నప్పటికీ ఎంత కంటెంట్ ఫైబర్ వెళ్తుందో తెలుసండి. యాజ్ పర్ సర్వే మనకి ఇండియన్ న్యూట్రిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ సర్వే ప్రకారం ఓన్లీ 10 to 15 grams వెళ్తుంది నవే డేస్. మిగతా 10 to 15 grams డెఫిషియన్సీ ఉంటుంది. అందుకనే చాలా మంది ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకో స్టమక్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అండ్ వాటర్ కావాలి మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ లో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటే విటమిన్స్, మినరల్స్ అని వస్తాయి. అండ్ వాటితో పాటు ఫైటో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫైటో న్యూట్రియంట్స్ దేంట్లో ఉంటాయి తెలుసా అండి? ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. ఫైటో న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉంది, చెట్టు ఉంది, ఏదైనా ఒక చెట్టుని తీసుకో, చెట్టుకి ఎటువంటి అంటే వాతావరణం నుంచి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మనకి అలాంటివే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ, చలి, గాలి, వాన అన్నీ ఉంటాయి చెట్టుకి, పొల్యూషన్ కూడా ఉంటుంది, మనకి ఉంటుంది. మరి చెట్టు ఎక్కువ కాలం బ్రతుకుతుందా, మనం ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం అంటే చెట్టు ఎందుకు, దాంట్లో ఫైటో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఫైటో న్యూట్రియంట్స్ అనేవి మనకి ఫైట్ చేస్తుంటాయి, అంటే రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ చేస్తూ వచ్చే ప్రతి ఏదైతే అవుట్ సైడ్ నుంచి కొంత మనకి డ్యామేజ్ చేసే ఉంటాయో, మన తాలూకు ఇన్నర్ హెల్త్ ని డ్యామేజ్ చేస్తుంటే వాటి నుంచి ఫైట్ చేస్తూ ఉంటాయి ఫైటో న్యూట్రియంట్స్. సో అవి కూడా మనకు కావాలి. ఇక్కడ మేము డీల్ చేసేది అంటే ఒక హెల్త్ ఎక్స్పర్ట్ గా, వెల్నెస్ ఎక్స్పర్ట్ గా మేము ఏ కంపెనీతో డీల్ చేస్తున్నామంటే నథింగ్ బట్ న్యూట్రలైట్ కంపెనీ. న్యూట్రలైట్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఆల్మోస్ట్ 1934. ఈ ప్రపంచానికి ఫస్ట్ న్యూట్రిషన్ పరంగా ఇంటర్వ్యూ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కార్ల్ రెయిన్బర్గ్ అని ఉంటుంది. మీకు జీకే బిట్ కూడా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కనుక్కున్న వ్యక్తి ఎవరంటే బర్గ్ అని ఉంటుంది, మీరు చూడొచ్చు గూగుల్లో కానీ ఎక్కడైనా మీరు జీకే బిట్ లో గోడ్ అండ్ చెక్ ఇట్, కార్ల్ రెయిన్బర్గ్ అని ఉంటుంది. ఇతను 1934 లో కనుగొన్నారు. సో న్యూట్రలైట్ అనే కంపెనీ ఇక్కడ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ వీళ్ళు ప్రొడక్ట్స్ సప్లై చేస్తారు. బట్ ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలనేది మేము చాలా టెస్టిమోనియల్స్ కానివ్వండి, స్టడీ కానివ్వండి, లేదా వీళ్ళు అంటే ఆర్గాన్ ఫార్మ్స్ ఎలా పండిస్తారంటే 6400 ఎకరాల్లో ఎటువంటి కెమికల్స్ ని వాడకుండా వీళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని పండించి మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ని డిరైవ్ చేసి వీళ్ళు డీహైడ్రేషన్ అనే మెథడ్ ద్వారాగా సపరేట్ చేసి మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, న్యూట్రిషన్ ఓకే సార్, మనకి కొంతమంది మనకి వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, మంతిని సత్యనారాయణ రాజు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం వింటూ ఉంటాం. అండ్ చాలా మంది మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ లో కానీ సమ్వేర్ మీకు టీవీ ఛానల్స్ లో కనిపిస్తుంటారు. వాళ్ళు చెప్పే చాలా కరెక్ట్. ఈ టైం అప్పుడు ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ టైం అప్పుడు ఈ ఫుడ్ తినాలి, ఇది తినకూడదు, ఇవన్నీ మనం ఫాలో అవుతుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైం మనము ఎవరైనా క్యాలరీస్ తక్కువ తీసుకోవాలనుకుంటే ఒక జామకాయను లేకపోతే ఒక బొప్పాయికాయనో తినమని మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మార్నింగ్ టైంలో మనకు ఒక సేయింగ్ కూడా ఉంటుంది, ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని. ఓకే, లేకపోతే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందుకనే మీకు స్టార్టింగ్ లో మేము చెప్పాం, నేను మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంక కొద్ది బెటర్ అవడానికి ఇది ఉపయోగపడుతుందని. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఓకే ఆ సేయింగ్ ప్రకారం ప్రతిరోజు ఒక యాపిల్ తింటాం మనం, కరెక్టే, కానీ యాపిల్లో ఉండే పోషకాలు మన బాడీకి వెళ్తున్నాయా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.
లేదా మీ ఇంట్లో బెండకాయ కర్రీ వండుకున్నారు, ఆ బెండకాయలో ఉండే వాట్ ఎవర్ ఆ పోషకాలు మన బాడీకి వెళ్తున్నాయా అనేది మనకు క్లారిటీ రావాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మా ఇంట్లో మేము ఒక లేడీ ఫింగర్ కర్రీ కుక్ చేసుకున్నాం అనుకో. ఓకే, సో ఇందులో ఉండే పోషకాలు సఫిషియెంట్ గా నా బాడీకి వెళ్తున్నాయా లేదా? ఒక యాపిల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యాపిల్లో ఉండే, ఈరోజు మార్నింగ్ నేను ఒక యాపిల్ తిన్నాను, యాపిల్ ఉండే పోషకాలు నా బాడీకి సబ్సిడీకి వెళ్తున్నాను అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, యాపిల్ ఎక్కడ పండుతుంది? ఎక్కడో కాశ్మీర్లో పండి మన ఏపీ తెలంగాణ వచ్చేటప్పటికి, మన ఇంటికి వచ్చేటప్పటికి 4 days టైం పడుతుంది మినిమం. ఈ 4 days లో యాపిల్లో ఉండే వాటర్ అనేది సూర్యరశ్మికి ఆవిరి అవుతుందా ఆవిరవ్వదా? డెఫినెట్లీ ఆవిరవుతుంది. ఆ సూర్యరశ్మికి ఆవిరయ్యేటప్పుడు దాంట్లో ఉండే పోషకాలు కూడా ఆవిరైపోతాయి. అంటే మనకి ఏదైతే యాపిల్లో టోటల్ గా విటమిన్ ఏ కానీ, విటమిన్ బి కానీ, లేదా విటమిన్ సి కానీ ఉంటుందో కంప్లీట్ గా వెళ్ళదు బాడీకి. కొంత పర్సెంట్ ఆఫ్ ద కంటెంట్ ఆవిరైపోతా ఉంటాయి, అబ్జార్ప్షన్ అయిపోతా ఉంటాయి సూర్యరశ్మికి. ఫర్ ఎగ్జాంపుల్, బెండకాయ ఉంది, పొలంలో పండి మన ఇంట్లో అంటే మన వీధిలో మార్కెట్లోకి వచ్చి, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లోకి వచ్చి, కళాయి వేపుడులోకి వెళ్ళి మన బాడీలోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో కూడా బెండకాయలు ఉండే పోషకాలు ఏమైపోతాయి? ఆవిరైపోతాయి. నేను అనుకుంటాను, సమ్ వెల్నెస్ ఎక్స్పర్ట్ చెప్పినట్లుగా నేను ఈ రోజు 2 ఫ్రూట్స్ తిన్నాను, లేకపోతే ఒక బనానా తిన్నాను, లేదా అన్ని వెజిటబుల్స్ తింటున్నాను, కానీ నాకు ఎందుకు ఈ డిసీజెస్ వచ్చిందంటే దాంట్లో ఉండే పోషకాల కంటెంట్ మన బాడీకి కరెక్ట్ గా వెళ్ళట్లేదు. అందుకని ఈ రోజుల్లో ఏమైపోయింది, మనకి 30-40 years బ్యాక్ ఏం తిన్నా అన్ని పోషకాలు వచ్చేవి, కానీ ఈ రోజు విటమిన్ ఏ అంటే స్పెసిఫిక్ గా మీరు ఇదే తినాలి, క్యారెట్ తినాలి, యాపిల్ తినాలి అని ఎందుకు వస్తుందంటే అందులో ఉండే కంటెంట్స్, రిమైనింగ్ విటమిన్స్ కంటెంట్స్ అన్ని ఎవాబరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి మ్యాథ్స్ టీచర్ ఎలాగైతే ఒక ఏమంటుంది అని ఒక స్పెషలిస్ట్ లాగా, మనకి మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ టీచర్కి వెళ్ళాలి, లేదా ఒక ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అలానే విటమిన్ డి కావాలంటే మీరు స్పెసిఫిక్ గా ఒక పెరుగు తినాలి, లేదా ఒక పాలు తాగాలి. ఇట్లాంటివి ఎందుకు వచ్చేసాయి? ఎందుకంటే 30-40 years బ్యాక్ మనకి ఓజోన్ పొర అనేది రంధ్రం ఏర్పడలేదు. ఓకే, మనం ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడుతున్నాం, అలాగే మనకి వాహనాల నుంచి పొగ వస్తుంది కదా, ఆ పొగలో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, ఏసీ నుంచి కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఏమైందంటే ఓజోన్ పొరకి రంధ్రం ఏర్పడడం వల్ల సూర్యరశ్మి నుంచి నేరుగా మనకి ఏబీ రేస్ అనేవి భూమి పైన పడుతున్నాయి. ఏబీ రేస్ పడడంతో ఏమవుతున్నాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ లో ఉండే పోషకాలు అనేవి ఆవిరైపోతున్నాయి, మన బాడీలోకి వెళ్ళేసరికి మైన్యూట్ పోషకాలు, వెరీ లిటిల్ అనేది వెళ్తుంది. అందుకని ఈరోజు డెఫిషియన్సీ అనేది చాలా బిగ్గరగా అయిపోయింది. మీకు స్టార్టింగ్ లో డెఫిషియన్సీ స్టేజ్ అన్నాను కదా, ఆ డెఫిషియన్సీ స్టేజ్ మీకు ఎలా అయింది అనేది ఒకసారి ఒక డయాగ్రామ్ ద్వారా మీకు చూపిస్తాను. ఈ డెఫిషియన్సీ స్టేజ్ ని కనుక మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు మీ లైఫ్ లో అంటే మనం బ్రతికినంత కాలం హాస్పిటల్ చుట్టూ ఉండకుండా హెల్దీగా ఉండొచ్చు. ఓకే, ఈ రోజు మా ఇంట్లో మా నాన్నగారు ఉంటున్నారు. లాస్ట్ 7 years గా మేము ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఈవెన్ మేము. ఓకే, మీరు అనుకోవచ్చు మేము యంగ్స్టర్స్ మ్యాన్, బట్ వాట్ ఎవర్ మై డాడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో మనకంటే ఈ డెఫిషియన్సీ విషయానికి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో కాల్షియం ఉంటుంది కదా. ఓకే, ఈ కాల్షియం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 units ఉందనుకోండి ఫ్రెండ్స్. ఈ 100 units కాల్షియం మన బాడీలో ఉంటే 99% కాల్షియం, అంటే 99% యూనిట్స్ ఎందులో ఉంటాయంటే మనకి, సో బోన్స్ కానివ్వండి, ఎముకలు. ఇది డెఫిషియన్సీ స్టేజ్ కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. బోన్స్ లో ఉంటుంది కాల్షియం మనకి, అండ్ అలాగే హెయిర్, ఓకే, హెయిర్ లో ఉంటుంది, అండ్ నెయిల్స్ లో ఉంటాయి. ఓకే, అండ్ రిమైనింగ్ 1% ఆఫ్ ద కాల్షియం ఎందులో ఉంటుంది? మనకి బ్లడ్ లో ఉంటుంది. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి బాడీలో ఉండే బోన్స్, హెయిర్, నెయిల్స్ అనేవి ఎక్కడికక్కడ స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు హెయిర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది రేపటికి, అలా రాదు కదా, ఎక్కడిదక్కడ స్థిరంగా ఉంటుంది. నెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి, అలానే మనకి ఎక్కడికైనా ఒంటిపైన నెయిల్స్ మొలకెత్తాయి, అట్లా ఉండవు. కానీ బ్లడ్ మాత్రం బాడీలో టాప్ టు బాటమ్ తిరుగుతూ ఉంటుంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. కాబట్టి ఏమవుతుంది, పర్ డే ఈ 1% బ్లడ్ అనేది ఖర్చు అయిపోతుంది, ఎవ్రీడే ఖర్చు అయిపోతుంది 1% కాల్షియం అనేది. మళ్ళీ అగైన్ రేపటికి బ్లడ్ లో ఈ 1% కాల్షియం లేదనుకోండి, మళ్ళీ చాలా
కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏం చేయాలి, మనం ప్రతిరోజు ఈ 1% కాల్షియం అనేది బ్లడ్ లోకి మనం పంపించాలి. 1% కాల్షియం మనం బ్లడ్ లోకి పంపించాలంటే యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 1200 mg నుంచి అడల్ట్స్ గురించి 1200 mg నుంచి 1500 mg మనం కాల్షియం పంపించాలి పర్ డే. సో ఎప్పుడైతే 1200 mg నుంచి 1500 mg కాల్షియం పంపిస్తామో అప్పుడు 1% కాల్షియం బాడీలోకి వెళ్తుంది. సో మరి 1200 mg నుంచి 1500 కాల్షియం బాడీలోకి వెళ్ళాలంటే మనకి ఫుడ్ ఏమేమి తీసుకోవాలి తెలుసండి మనం పర్ డే. సో మీరు ఐ మీన్ మీరు చెక్ చేయొచ్చు ఏమేమి తీసుకుంటే 1200 కాల్షియం మనకి వెళ్తుంది అనేది. ఓకే, 150 ml మిల్క్ తీసుకోవాలండి పర్ డే. 150 ml మిల్క్ అండ్ ఒక 30 హోల్ ఎగ్స్. ఓకే, 30 ఎగ్స్. హోల్ ఎగ్స్ అంటే ఐ మీన్ మొత్తం ఆ ఎల్లోతో పాటు తినాలి. అండ్ అలానే ఒక 5 cups ఆఫ్ పీనట్స్. 5 cups ఆఫ్ పీనట్స్. కప్ అంటే క్రికెట్ బాల్ సైజ్ అంటాను. పీనట్స్ అంటే మీకు తెలుసు కదా, పల్లీలు. సో ఇవి తింటే మనకి 1% కాల్షియం పర్ డే వెళ్తుంది. సార్ మరి 30-40 years బ్యాక్ మన పెద్దవాళ్ళన్నీ తిన్నారా? తీసుకోలేదు. కానీ వాళ్ళకి ఎలా కాల్షియం వెళ్ళిందంటే వాళ్ళు ఏం తీసుకున్నా కాల్షియం అందులో ఉండేది. ఎందుకు? అప్పుడు ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రిషన్స్ అవి అలానే ఉండేవి. వేపుళ్ళు చేసే వాళ్ళం కాదు, ఆయిల్ పెద్దగా యూజ్ చేసే వాళ్ళం కాదు, స్టోరేజ్ ఉండేది కాదు, రైట్? అలాగే ఓజోన్ పొర రంధ్రం ఏర్పడి మనకి ఏబీ రేస్ కిరణాలు అప్పుడు వచ్చేవి కాదు. కాబట్టి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకునే 1% కాల్షియం వెళ్ళేది. ఈరోజు స్పెసిఫిక్ ఎందుకు అయిపోయిందంటే అన్ని రకాల ఫుడ్ మీరు తీసుకున్న కాల్షియంకి సంబంధించి ఏదైతే స్పెషల్గా ఉందో దాన్ని తీసుకుంటేనే స్పెషల్ గా కాల్షియం వెళ్తుంది. సో మరి ఇన్ని రకాలుగా మనం ఎవ్రీడే ఐ మీన్ వెళ్తుందా మనకి బాడీలో? వెళ్ళట్లేదు. కాబట్టి 1% డెఫిషియన్సీ వస్తుంది. అప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది మనకి? ఎప్పుడైతే 1% డెఫిషియన్సీ ఉంటుందో బ్లడ్ వెళ్ళి ఈ ఎముకల నుంచి అప్పు తెచ్చుకుంటుంది 1% కాల్షియం. అప్పుడు మనకి ఏమవుతుంది? ఓకే, 99% ఉన్న కాల్షియం 98% అవుతుంది. ఓకే, కొద్ది రోజులకి. అండ్ 97% అవుతుంది కొద్ది రోజులకి. అలా మనకి 30-35 years వచ్చేటప్పటికి ఏమవుతుంది తెలుసా అండి? మీరు ఇప్పుడు ఎవరైనా కాల్షియం టెస్ట్ తీసుకోరని చేస్తారు, చూస్తే -1 ఉంటుంది ప్రతి ఒక్కరికి. -1 నుంచి -2 ఆస్టియోపొరాసిస్ ఇవన్నీ మీకు డెవలప్ అవుతూ ఉంటాయి. -3 ఇట్లా మీకు చాలా రకాలుగా మీకు అంటే మీరు ఎవరికైనా 1000 మందికి మీరు కాల్షియం టెస్ట్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు ఛాలెంజ్ యూ, 1000 మందికి -1, -2, -3 ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్. బికాస్ మేము మా దగ్గర ఓమ్రాన్ మిషన్ అని ఒకటి ఉంది. ఎన్ని హెల్త్ అవేర్నెస్ వర్క్ షాప్ చేసామంటే ఆ మిషన్ పైన నిలబెట్టిన ప్రతి ఒక్కరికి -1, -2, -1, వెరీ రేర్ కేసెస్. దిస్ ఈజ్ డెఫిషియన్సీ స్టేజ్. ఇదే కాదు, యూ టేక్ ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ లేదా బీపీ లేకపోతే హార్ట్ డిసీజెస్ ఏదైనా కానివ్వండి, మనకి ఇలా డెఫిషియన్సీ స్టేజ్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఈ న్యూట్రలైట్ తో మేము ఎందుకు డీల్ చేస్తున్నామంటే వీళ్ళు ఏదైతే మనకి 6400 ఎకరాల్లో అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండిస్తున్నారో అండ్ దెన్ పండించిన తర్వాత వీళ్ళు సో ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉండే పోషకాలు ఆవిరి కాకుండా అందులో ఉండే వాటర్ ని డీహైడ్రేటింగ్ అనే మెథడ్ ద్వారాగా వాళ్ళు బయటికి తీసేసి ఆ ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని పీసెస్ కింద కట్ చేసి పౌడర్ రూపంలో టాబ్లెట్ రూపంలో ఇస్తారు. సో ఇది ఇట్లా ఉంటుంది 6400 ఎకరాలు. ఏదైనా పంటను పండించేటప్పుడు పంట పెరిగే ప్రాసెస్ లో చీడ పడుతుంది కదా, ఆ చీడకి ఏం చేస్తాం మనం? జనరల్ గా ఏదైనా ఒక పురుగు పడితే ఫెర్టిలైజర్స్ వాడతాం. కానీ వీళ్ళు అలా యూజ్ చేయరు. వీళ్ళు లేడీ బగ్స్ అని ఒక రెడ్ గా నల్లగా కొన్ని పురుగులు ఉంటాయి. మీకు పల్లెటూరు వెళ్తే మీకు అవి తెలుస్తూ ఉంటాయి, పొలాల దగ్గరికి వెళ్తే. ఆ లేడీ బగ్స్ ని వీళ్ళు యూజ్ చేస్తారు. ఆ లేడీ బగ్స్ ఏం చేస్తాయంటే పంటకు పట్టిన పురుగుల్ని తినేసి మళ్ళీ ఒక గాల్లో ఎగిరిపోతాయి, రైట్? సో మీరు వీళ్ళకి చాలా అవార్డ్స్ వచ్చాయి. న్యూట్రిలైట్ అనేది వరల్డ్ #1 విటమిన్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ బ్రాండ్. ఇది మనం చెప్పేది కాదు. సో యూరో మానిటర్ రీసెర్చ్ ప్రకారం ఇక్కడ చూడండి, సోర్స్ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. అండ్ దెన్ ఇట్లా మీరు బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ బెస్ట్ ఆఫ్ సైన్స్. ఓకే, అండ్ ఇక్కడ చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ 2019 బై ఎకనామిక్ టైమ్స్. ఓకే,
సో వీళ్ళకి ట్రస్టెడ్ బ్రాండ్ అని కొన్ని అవార్డ్స్ వచ్చి ఇక్కడ చూడండి, వీళ్ళు కొన్ని ఇచ్చారు, రైట్. న్యూట్రాసిటికల్స్ కంపెనీ బై ఆమ్చామ్, వీళ్ళందరి దగ్గర నుంచి మనకు అవార్డ్స్ వచ్చాయి. అండ్ వీళ్ళు ఐ మీన్ ట్రస్టెడ్ బ్రాండ్ గా వీళ్ళకి 2007 నుంచి అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి ఏషియాలో. నెంబర్ 1 విటమిన్స్ బ్రాండ్, ఇది ట్రస్టెడ్ బ్రాండ్. రీడర్స్ డైజెస్ట్ ఉంది కదా ఇండియాలో మ్యాగజైన్ మనకి, ఈ రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు ఆసియా ఖండంలో, ఇది ఇన్ కేటగిరీ ఆఫ్ విటమిన్స్ మినరల్ సప్లిమెంట్ ఇన్ ఆసియా ఖండంలో వీళ్ళు 2007 నుంచి సర్వే చేసుకుంటూ వస్తే ఎవ్రీ ఇయర్ న్యూట్రలైట్ వాళ్ళు ట్రస్టెడ్ బ్రాండ్ గా వచ్చాయి. అది మీరు చూస్తే 2006 లో ఇది వచ్చింది కదా ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్, అండ్ వీళ్ళకి 2008 లో కూడా వచ్చింది గోల్డ్ ఏషియా. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వీడియో ఫ్రెండ్స్. మనకి ఐ మీన్ బీబీ ఛానల్ ఉంది కదా, సో సార్ వీడియోలో ఆడియో రావట్లేదు సార్. ఓ ఓకే, యా ఓకే సార్, దట్ ఈస్ ద వీడియో, స్మార్ట్ వీడియో. బట్ దీస్ ఆర్ ద సమ్ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ మీరు ఈట్ ఆర్ ఈట్ స్మార్ట్ అని పీడిఓ ప్యాక్ అని ఒకటి ఉంటుంది న్యూట్రిషన్ లో, అంటే ప్రోటీన్ బేసిక్ ప్రొడక్ట్స్. ఇది ప్రోటీన్ అంటే మల్టీవిటమిన్ మల్టీమినరల్ ఇచ్చేది డైలీ, అండ్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా. ఇక్కడ ఎందుకు ఈ ఒమేగానే మీరు తీసుకోవాలంటే ఫ్రెండ్స్, omega-3 అంటే సాల్మన్ అనే ఫిష్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి పుష్కలంగా దొరుకుతాయి. ఈ వీళ్ళకి ఇది సొంతంగా అంటే ఈ న్యూట్రిలైట్ బ్రాండ్ వాళ్ళకి పేటెంట్. అంటే ఈ సాల్మన్ అనే ఫిష్ ద్వారాగా వీళ్ళ తప్ప ఇంకా వేరే వాళ్ళు అటువంటి omega-3 ఉపయోగించిన వీళ్ళు ఏం చేస్తారంటే అంటార్టికా సముద్రం అడుగు భాగంలో వీళ్ళు ఫిష్ ని పెంచి, మళ్ళీ ఫిష్ లో కార్డ్ లెవెల్ ఆయిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్యాట్ కి కొలెస్ట్రాల్ డిఫరెంట్ ఏంటి? ఫ్యాట్ అనేది మజిల్స్ మధ్యలో ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి బాడీ మొత్తం ట్రావెల్ చేస్తుంటది. వీళ్ళు అటువంటి ఫిష్ లో మజిల్స్ మధ్యలో ఉండే ఫ్యాట్ ని తీసుకొని డెరైవ్ చేస్తారు, గుడ్ ఫ్యాట్ ని. సో అందుకనే మీకు ఒక సర్వే ఉంది, అంటార్టికా ఖండంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు 24/7 వాళ్ళు నాన్ వెజ్ తింటారు, కానీ వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోయినట్లు లేదు. ఎందుకు? వాళ్ళు తినే నాన్ వెజ్ లో టోటల్ గా గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇట్లా ఇది బేసిక్ ప్యాక్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ చూస్తే ఈట్ హాట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోటీన్ కావాలన్నాం కదా, పర్ డే 1 గ్రామ్ ప్రోటీన్ అంటే 1 kg ఈక్వల్ టు 1 గ్రామ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 60 grams ప్రోటీన్ మనకు కావాలనుకోండి, ఏం తినాలి? సో ఇక్కడ చూడండి 11 eggs తినాలి ఒక రోజుకి, అలాగే 50 బనానా తినాలి, అలాగే 25 పొటాటోస్ తినాలి పర్ డే, 8 glasses ఆఫ్ మిల్క్ అండ్ 8 cups ఆఫ్ కర్డ్. దిస్ ఈస్ ద ఈట్ హాట్. ఇక్కడ మీకు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అని ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో వీళ్ళు ఎల్ఓపి అండ్ వీట్ అండ్ సోయా. సోయాలో మళ్ళీ 2 ఉంటాయి, సోయా ఐసోలేట్ వేరు, సోయా ఐసోఫ్లావిన్స్ వేరు. చాలా మంది సోయా ప్రోటీన్ తినకూడదు కదా అని అంటారు, కానీ సోయాలో ఏది ఒంటికి బాగుంటుంది అని దాని ద్వారా డెరైవ్ చేశారు వీళ్ళు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈట్ స్మార్ట్. అండ్ అలాగే మల్టీవిటమిన్ మల్టీమినరల్ పర్ డే 13 విటమిన్స్ 11 మినరల్స్ కావాలన్నాం కదా. ఇక్కడ చూస్తే విటమిన్ ఏ కావాలంటే మనం ఫ్రెంచ్ ఆమ్లెట్స్ లేదా 10 cups ఆఫ్ పాంకిన్ సీడ్స్, విటమిన్ సి కావాలంటే, విటమిన్ డి కావాలంటే 1 సాల్మన్, విటమిన్ ఈ కావాలంటే 333 డేట్స్. ఓకే, విటమిన్ B12 కావాలంటే 7 eggs. ఓకే, 16 బనానాస్. అండ్ బయోటిన్ కావాలి, చాలా మంది జుట్టు ఊడిపోతుంది, హెయిర్ లాస్ అవుతుంది, నాకు స్కిన్ డ్రై అయిపోతుంది అని. బయోటిన్ ఈస్ ద వెరీ కీ ఇంగ్రీడియంట్స్, రైట్. మనకి న్యూట్రిలైట్ డైరీలో అంటే ఇందులో మనకి బయోటిన్ ఉంటుంది, అండ్ బయోటిన్ చెర్రీ ప్లస్ అని స్పెషల్ ప్రొడక్ట్ ఒకటి ఉంది మన దగ్గర, రైట్. అండ్ అలానే 2/3 cups ఆఫ్ మిల్క్ తాగాలి. అండ్ ఇక్కడ ఐరన్, ఇవన్నీ ఈట్ హాట్, నథింగ్ బట్ ఈట్ స్మార్ట్, రైట్. అండ్ ఇక్కడ గుడ్ ఫిష్ అన్నాం కదా, గుడ్ ఫ్యాట్ ఒమేగా. సామన్ అనే ఫిష్ ని తయారు చేశారు. మేము ఆంబే తరపున టూర్ కి వెళ్ళినప్పుడు మాకు బ్యాంకాక్ లో సాల్మన్ ఫిష్ పెట్టారు. సో అసలు ఆ స్వీట్ మెమరీస్ అయితే నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. మనకి మేబీ ఇక్కడ నేను రామ్నగర్ లో ఉంటాను, రామ్నగర్ మార్కెట్ లో కూడా సాల్మన్ ఫిష్ దొరుకుతుంది.
కానీ వాళ్ళు ఎక్కడ పండించే సాల్మన్ ఫిష్ తీసుకొస్తున్నారో తెలియదు, కానీ న్యూట్రలైట్ వాళ్ళు మాత్రం ఏదైతే మన అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో పెంచుతారని చెప్పి దాన్ని తీసుకొచ్చి మాకు వండి పెట్టారనమాట. ఇన్క్రెడిబుల్ మొమెంట్ అది. సో అండ్ ఈట్ హాట్ రైట్, ఇవన్నీ తీసుకుంటే మనకు ఎలాగైతే గుడ్ ఫ్యాట్ పర్ డే వెళ్తుందో ఈ 1 టాబ్లెట్ ద్వారా వెళ్తుంది. అండ్ కొన్ని ఆర్టికల్స్ మీరు చూడొచ్చు, ఇండియా టు బి గ్రోత్ డ్రైవర్ ఆమ్వే ప్రొడక్ట్స్ న్యూట్రలైట్ అంటే ఇక్కడ మళ్ళీ ఆమ్వే అంటే న్యూట్రిషన్ అనేది ప్రొడక్ట్ ఆమ్వే ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తుంది. ఓకే, ఆమ్వేనా అనుకోవద్దు. ఇక్కడ మనకి హెల్త్ అవేర్నెస్ కావాలి, హెల్త్ సప్లిమెంట్స్ కావాలి, వీళ్ళు న్యూట్రిషన్ బ్రాండ్ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవికిరణ్ సార్ ఉన్నారు, తను మీకు ఇప్పుడు ఒక కంపెనీలో పని చేస్తున్నారు, వాట్ ఎవర్ డిఎక్స్ అన్నా లేదా ఒక ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు తను ఐటీలో పని చేయడం వల్ల ఐటీ కంపెనీకి పేరు వస్తుందా లేదా తనకు పేరు వస్తుందా? డిపెండ్స్ ఆన్ తన పైన డిపెండ్ ఉంటుంది. అంటే తన బ్రాండ్ తను క్రియేట్ చేసుకుంటారు, తన బ్రాండ్ డెవలప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అతను ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీకి బెస్ట్ అవుతుంది, రైట్? అలానే ఇక్కడ ఆమ్వే అనేది ఒక ప్లాట్ఫామ్. బట్ మనకు కావాల్సింది ఏంటి? రైట్ విటమిన్స్ మినరల్స్ కావాలి, రైట్ సప్లిమెంట్స్ కావాలి. ఆ సప్లిమెంట్ పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళు ఏం చేశారు? ఆమ్వే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారు, అంతేగాని మీరు ఇక్కడ నుంచి వెళ్తే ఆమ్వే ప్రొడక్ట్సా, నో, అలా కాదు, రైట్? సో కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ చూడండి. భగవాన్ మహావీర క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జైపూర్, everyday twice milk with amway protein, all plant protein is given to patients. This according to doctors is helpful fight cancer. ఓకే, షాంఘై వాళ్ళు మన రీసెంట్ గా కోవిడ్, ఇది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అండి అక్కడ ఇస్తారు. అండ్ షాంఘై వాళ్ళు, సో మన కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు విటమిన్ సి మస్ట్ అండ్ షుడ్ గా, కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లోజ్ అయినాయి, కానీ ఒక ఆమె మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చైనాలో అండ్ ఇండియాలో ఓపెన్ అయ్యి ఈ విటమిన్ సి రిలీజ్ చేయండి, పీపుల్ ఇమ్యూనిటీ పెంచుతుంది అని, రైట్? అండ్ మీకు కొన్ని డెమోస్ చేసి చూపిస్తారు ఈ విటమిన్ సి ఎలా పనిచేస్తుంది మనకి ఇమ్యూనిటీ పరంగా, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా. అండ్ కొన్ని పేపర్ ఆర్టికల్స్ ఇవి, అశ్వగంధతో కోవిడ్ కి ఔషధం అనేది, రైట్? అండ్ కరోనాతో కాల్మాక్ డి ప్లస్ అండ్ న్యాచురల్ సి, ఇక్కడ కొన్ని టెస్టిమోనియల్స్ మీరు చూడొచ్చు పిక్ గా. అండ్ సాల్మన్ ఒమేగా 3 న్యూట్రలైట్ డైలీ. అండ్ దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ది న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్, బాడీ కీ అని ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్, నాట్ ఎ వెయిట్ లాస్. ఓకే, వెయిట్ లాస్ కి వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, కానీ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో మనం ఉంటే ఇప్పటికీ వెయిట్ ని మెయింటైన్ చేయొచ్చు. నేను చూడండి ఇక్కడ ఇది నేను ఒక స్టేజ్ లో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సో నేను ఎప్పుడైతే వెయిట్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నానో ఈ న్యూట్రిలైట్ ప్రొడక్ట్స్ లో, ఇక్కడ చూడండి విత్ ఇన్ ద 30 days సేమ్ బ్లాజర్ అండ్ సేమ్ ప్యాంట్ అండ్ సేమ్ షూస్, స్టేజ్ మారింది అంతే. ఓకే, ఎందుకు సేమ్ డ్రెస్ నే వేసుకున్నానంటే మీకు తెలియాలి, ఇక్కడ బటన్స్ పట్టలేదు నాకు. ఓకే, ఇక్కడ బటన్స్ పట్టింది. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ మై పర్సనల్ టెస్టిమోనియల్. అండ్ రైట్ డెసిషన్ అండ్ రాంగ్ డెసిషన్ యూ హ్యావ్ టు చాయిస్, రైట్? సో మేము వన్స్ ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత చాలా రైట్ డెసిషన్ తీసుకున్నా. అండ్ ఇక్కడ సప్లిమెంట్స్ వాడేటప్పుడు నేను హెల్త్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ నేర్చుకునేటప్పుడు మీరు ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఒక 15 to 20 years బ్యాక్ మనకి ఛానల్స్ బిల్ ఉండేవి కదా, అంటే టీవీకి ఏదైతే కనెక్షన్ పెట్టుకుంటామో కనెక్షన్ బిల్ మనం పే చేసే వాళ్ళమా? నో. గ్యాస్ బిల్ మనకు ఉండేదా? నో. సో అవి, లేకపోతే ఇంటర్నెట్ బిల్ మనకు ఉండేదా? నో. అవి అవసరానికి తగ్గట్లుగా మనం ఎలాగైతే మన లైఫ్ లో యాడ్ చేసుకుంటూ వచ్చామో, టీవీ బిల్ కట్టడము, లేకపోతే గ్యాస్ బిల్ కట్టడము, లేదా ఫోన్ బిల్ కట్టడము, ఇంటర్నెట్ బిల్ పే చేయడము, ఎలా అయితే యాడ్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ వచ్చామో, ఇప్పుడు మనకి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్నా, హాస్పిటల్ పెరుగుతున్నా, మెడికల్ షాపులు పెరుగుతున్నా, ఎందుకు మనకి రోజు రోజుకి డిసీజెస్ పెరుగుతున్నాయంటే ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు కూడా న్యూట్రిషన్ ని మన లైఫ్ లో ఒక యాడ్ చేసుకోవాలి. అట్లా మేము ఆ డెసిషన్ తీసుకున్నాం. ఎవ్రీ మంత్ నా బడ్జెట్ లో నాకు, మా నాన్నగారికి, మా బ్రదర్ కి, ఇంట్లో మా అమ్మమ్మ ఉంటారు, మా అమ్మమ్మకి, సో వీళ్ళకి నేను ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ హెల్త్ సప్లిమెంట్స్ ఇవ్వాలి అని నేను నా బడ్జెట్ లో పెట్టుకున్నాను. డిపెండ్స్ ఆన్ మై బడ్జెట్. అలాగే మీ బడ్జెట్ ని బట్టి మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారి ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మా నాన్నగారికి గత 7 years గా ఈ సప్లిమెంట్స్ ఇస్తున్నాను అన్నాను కదా. ఎవ్రీ మంత్ మా నాన్నగారికి 3,300 రూపీస్ సప్లిమెంట్స్ ఇస్తానండి నేను. సో ఇది చెప్పి నేను క్లోజ్ చేయబోతున్నాను. అండ్ క్విక్ గా ఇంకో 5 minutes లో మీకు టెస్టిమోనియల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారికి గత 7 years కి ఇస్తున్నానండి హెల్త్ సప్లిమెంట్స్. పర్ మంత్ ఎంత ఇస్తున్నాను? నేను ఒక 3,300 రూపీస్ ఇస్తున్నాను.
ఈ హెల్త్ సప్లిమెంట్స్ 3,300 rupees per month into 12 months into 7 years వేయండి. సో మీకు టోటల్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీగా ఒక 3 lakhs 4 lakhs అవుతుంది. అంటే ఇప్పటి వరకు నేను సప్లిమెంట్స్ పరంగా మా ఫాదర్కి ఎంత ఖర్చు పెట్టాను, ఒక 3 lakhs rupees అనుకోండి, లేదా 4 lakhs అనుకోండి, సమ్ రైట్ రఫ్లీ. సో ఇప్పుడు నేను మా ఫాదర్కి గత 7 years గా ఈ సప్లిమెంట్స్ ఇవ్వకపోతే ఇప్పుడు మా నాన్నగారికి 69 years. ఓకే, ఈ స్టేజ్ లో ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈ 3-4 lakhs కంటే నాకు ఎక్కువ ఖర్చు అవుతుందా, తక్కువ ఖర్చు అవుతుందా? మేబీ ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. ఒకవేళ ఎక్కువ ఖర్చు అయింది, నేను హాస్పిటల్కి అమౌంట్ పెట్టాను, కానీ పోయిన ఆరోగ్యాన్ని నేను తిరిగి తీసుకురాగలనా మా ఫాదర్కి? నో, నెవర్. దట్ ఈస్ ద రైట్ డెసిషన్. నేను ఈ వెల్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ నాకై నేను అనాలిసిస్ చేసుకొని నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ఎవ్రీ మంత్ నా లైఫ్ లో దీన్ని యాడ్ చేయాలి అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్త్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. అండ్ క్విక్ గా ఏదైతే కాల్షియం ఉందో ఆ కాల్షియం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మధ్యన ఝాన్సీ అని ఉంది. సో ఆ అమ్మాయి ఒక 2 to 3 minutes మాట్లాడుతుంది. దెన్ టెస్టిమోనియల్స్ మీకు రామకృష్ణ ఉన్నారు, టెస్టిమోనియల్స్ మాట్లాడతారు 2 to 3 minutes. ఆఫ్టర్ దట్ మనకి విటమిన్ సి డెమో చేయడానికి కిరణ్ సంధ్య ఉన్నారు. సో ఈ 3 things తో ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. యా ఝాన్సీ, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు 2 to 3 minutes మాట్లాడొచ్చు. Hi everyone, my name is Jhansi. I completed my MBA and so now I am building my business through Amway platform. I am a woman entrepreneur. సో నేను బేసిక్గా మా మమ్మీకి కాల్షియం డెఫిషియన్సీ ఉందన్నమాట. సో సార్ చెప్పినట్టుగా అందరికీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో పెర్ డే మనకి బేసిక్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్లుగా 1200 mg ఆఫ్ కాల్షియం అనేది అడల్ట్స్ నుంచి ఏజ్డ్ వాళ్ళకి కావాలి. చిన్నపిల్లలకి మాత్రం 800 to 700 mg ఆఫ్ కాల్షియం అయితే సరిపోతుంది. సో కాల్షియం మనకి బేసిక్గా మనకి మిల్క్, కర్డ్, చీజ్ అండ్ సమ్ స్పినాచ్ అలా కొన్ని వెజ్జెస్లో కూడా దొరుకుతుంది కాల్షియం. బట్ ల్యాక్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ద్వారా మనం కాల్షియం తీసుకున్నా సరే ఆ గ్యాప్ని ఫిల్ చేయలేకపోతున్నాము. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మాత్రమే మనం సప్లిమెంట్స్ యూజ్ చేస్తాము. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అలాంటిది ఏమి ఉండదు. అండ్ సో నేను ఒక స్క్రీన్ షేర్ చేయబోతున్నాను, జస్ట్ 2 slides అన్నమాట. Sir, host permission. Yeah, in a minute. Yeah. So I think visible. Yeah, సో మనకి క్యాల్మాగ్డి అని న్యూట్రిలైట్ సప్లై చేస్తుంది అనమాట. సో క్యాల్మాగ్డి అని అంటే 5 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి దీంట్లో. సో 5 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏంటి అంటే కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, జింక్ అండ్ మ్యాంగనీస్. కాల్షియంలో మనం బాడీకి మనకి స్ట్రాంగ్ బోన్స్ని ఇస్తుంది. అండ్ వైటమిన్ డి ఏం చేస్తుందంటే కాల్షియం అబ్జార్ప్షన్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మ్యాంగనీస్ ఏం చేస్తుందంటే మెయింటైన్స్ నార్మల్ బోన్స్, అంటే బోన్స్ విరగకుండా అంటే ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. జింక్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మ్యాంగనీస్ ఏం చేస్తుందంటే బోన్ ఫార్మేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఎక్స్క్యూజ్ మీ ఝాన్సీ, ఆ ఇమేజ్ లార్జ్ చేయగలరా? ఓపెన్ అవ్వలేదు. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే మీకు ఓకే. సో సమ్ పీపుల్ ఏంటంటే డ్యూ టు సమ్ హెల్త్ ఛాలెంజెస్ కాల్షియంని మిస్ అవుతూ ఉంటారు. సో ఆ కాల్షియంని మనం గ్యాప్ని ఫిల్ చేసుకోవాలంటే మనం కాల్షియం తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కాల్షియం మాత్రమే కాదు, మెగ్నీషియం, జింక్ అన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ ఝాన్సీ, థ్యాంక్ యూ.
Yeah. Thank you. And రామ్కి సో ఒకసారి మీ టెస్టిమోనియల్ చెప్పగలరా? Yeah, sure. Yeah, hello everyone. Myself Ramkrishna అండి. సో నేను ఇన్లైట్ ప్రొడక్ట్స్ ని 2 to 3 years నుంచి నేను రెగ్యులర్ గా వాడుతున్నాను. ఆమె అడిబుల్ సార్ అందరికి వినిపిస్తుందా? ఎస్. సో వై ఐ లైక్ దిస్ అంటే బెస్ట్ ఆఫ్ సైన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ నేచర్ అన్నమాట. నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ అది. నేను ఎప్పుడైతే న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నానో మన ఫుడ్ నుంచి ప్రాపర్ న్యూట్రిషన్ మనకు అందట్లేదని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను స్మార్ట్ ఫుడ్ తీసుకోవాలని నేను రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాను. రీసెంట్లీ నేను కోవిడ్ కూడా ఎఫెక్ట్ అయ్యాను. దాని నుంచి కోలుకోవడానికి ముఖ్యంగా నేను అన్ని కూడా న్యూట్రిలైట్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ఎందుకంటే డాక్టర్స్ బయట నుంచి సజెస్ట్ చేస్తున్నది కూడా విటమిన్సే. సో నాకు ఆల్రెడీ దాని గురించి ఐడియా ఉంది కాబట్టి నేను మన న్యూట్రిలైట్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడాను. మల్టీవిటమిన్స్, కాల్షియం ప్లస్ ఒమేగా 3, కోఎంజైమ్ Q10. నేను బేసిక్గా ఎందుకు ఇవన్నీ వాడానంటే కోవిడ్ నుంచి కోలుకోవడము ఒక ఎత్తు అయితే కోవిడ్ సిండ్రోమ్ నుంచి అంటే కోవిడ్ తక్కువైపోయిన తర్వాత వచ్చే సిండ్రోమ్ దాని నుంచి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అనమాట. కొంతమంది హార్ట్ లో బ్లాకేజెస్ అవుతున్నాయి, కొంతమందికి రక్తం గడ్డగడుతుంది, డీడైమర్స్ వస్తున్నాయి అనమాట. కొంతమందికి కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయి కోవిడ్ అయిపోయిన తర్వాత ఒక 6 to 1 year వరకు. కొంతమందికి ఆటోమేటిక్గా నీరసం వచ్చేసి కింద పడిపోతున్నారు, పని చేసుకోలేకపోతున్నారు అనమాట ప్రాపర్ గా. అట్లాంటి వాటిని మనము వాటి నుంచి మనం బయటపడడం కోసం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ కానీ మల్టీవిటమిన్స్ కానీ దేనికి ఏవి ఉపయోగపడుతుందో అవి సజెస్ట్ చేసిన ప్రకారం నేను తీసుకోవడం మొదలుపెట్టాను అనమాట. సో నాతో పాటు చాలా మంది కూడా మా ఆఫీస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. అండ్ సజెస్టింగ్ సప్లిమెంట్స్ అనమాట వాళ్ళకు కూడా. ఎందుకంటే నాకు దీని గురించి చాలా బాగా తెలుసు కాబట్టి నేను దీన్ని టెస్టిమోనియల్ ఎప్పటి నుంచో ఉన్నాను అనమాట. అవన్నీ వాడుకున్న తర్వాత నాకు చాలా ఈజినెస్ ఉంది బాడీ. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇక ముందు కూడా నాకు ఇబ్బంది ఏం లేదు, నా రోగనిరోధక శక్తికి ఇబ్బంది ఏం రాదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇది ఇచ్చాను అనమాట. ఇదండి నా టెస్టిమోనియల్ గురించి చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్కి. యా సార్, ప్లీజ్ సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అండ్ టెస్టిమోనియల్ కూడా. ఎస్, నా టెస్టిమోనియల్కి వచ్చేసి నేను ఈరోజు వైటమిన్ సి మన న్యూట్రిలైట్ వైటమిన్ సి చెర్రీ ప్లస్ ఇది డెమో ఇవ్వబోతున్నాను. బట్ బిఫోర్ దిస్ నా ఓన్ టెస్టిమోనియల్ షేర్ చేసుకోవాలి అనుకుంటాను. పేరెంట్స్ గురించి చెప్పాలి. పేరెంట్స్ ఇప్పుడు నాతో ఉండట్లేదు. తను ఇప్పుడు కోవిడ్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ అనంతపూర్ పుట్టపర్తిలో ఉంటున్నారు సెపరేట్ గా. కొంచెం వెకేషన్ కని వెళ్ళారు కొన్ని రోజులు. ఇప్పుడు పాండమిక్ లాక్డౌన్స్ వల్ల అక్కడే ఉండిపోయారు. నేను జర్నీ కూడా అవాయిడ్ చేద్దామని అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళ హెల్త్ గురించి కొంచెం కాన్షియస్ కన్సర్న్ ఉండే నాకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నేను ఏం చేయలేను కదా, ఫుడ్ తినమని చెప్పినా కూడా వాళ్ళు తింటారో లేదో తెలియదు. సో ఈట్ హార్డ్ ఈట్ స్మార్ట్ మన ఎగ్జాంపుల్ ఉంది కదా. సో ఫ్రూట్స్ అండ్ వెజీస్ మన సప్లిమెంట్స్ అన్ని పంపిస్తే రోజు కిలోలు ఇచ్చే బదులు చిన్న టాబ్లెట్ తో అయిపోతుంది కదా అని చెప్పేసి పంపించాను. లక్కీకి ఏమైందంటే ఈ పాండమిక్ కన్నా ముందే నేను వాళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2019 నుంచి. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుంచి మన లాక్డౌన్ ఇవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ 4 months మన బేసిక్ పీడిఓ ప్యాక్ ఇంకా వైటమిన్ సి అవి ఇచ్చాను. రెగ్యులర్ గా వేసుకున్నారు. వాళ్ళకి కోవిడ్ కూడా అటాక్ అయింది ఒక జూలైలో అనుకుంటాను. సో వాళ్ళ డాడీకి షుగర్, బీపీ ఉంది, మమ్మీకి ఆస్తమా రిలేటెడ్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం స్ట్రెస్ అయినా కూడా తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ దో అలా ఉన్న కండిషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు, నా దగ్గర ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అయ్యేవాళ్ళు. కొంచెం ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయిపోతే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. అంత దూరం ఉండి కూడా వాళ్ళు విత్ ఇన్ 5 to 10 days లో మంచి రికవరీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. ఐ కెన్ షూర్లీ సే దట్ బికాస్ ఆఫ్ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ అన్నమాట. దట్ ఈస్ మై ఓన్ టెస్టిమోనీ. ఇది మన న్యూట్రిలైట్ వైటమిన్ సి చెర్రీ ప్లస్. ఇంతకుముందు మనకి న్యాచురల్ సి అని వచ్చేది. దానిలో ఉండే టాబ్లెట్స్, దీనిలో 60 టాబ్లెట్స్ ఉంటాయి.
మనకి ఇంతకుముందు వచ్చిన బాక్స్ లో 120 టాబ్లెట్స్ ఉంటాయి అండ్ ఈచ్ టాబ్లెట్ హ్యావింగ్ 40 mg ఉంది. ఇప్పుడు ఇది మాత్రం 400 mg వస్తుంది వైటమిన్ సి, ప్యూర్ వైటమిన్ సి అండ్ సోర్స్డ్ ఫ్రమ్ చెర్రీ, acerola చెర్రీ, ఫ్రమ్ అవర్ న్యూట్రిలైట్ ఓన్ ఆర్గానిక్ ఫార్మ్. సో ఇది సస్టైన్ ఇది ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ అండి. ఒక టాబ్లెట్ వేసుకుంటే మనకి 8 hours వరకు నెమ్మదిగా రిలీజ్ అవుతుంది వైటమిన్స్ అనేది బాడీలో. మన వైటమిన్ సి మనకు తెలుసు వాటర్ సాల్యుబుల్. బయట వేసుకునేది ఏంటంటే 400 mg టాబ్లెట్ వేసుకుంటే నార్మల్ ఒక 2 hours తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళిపోతే అది మొత్తం లాస్ అయిపోతుంది. ఇది మాత్రం మనకి ప్రొటెక్షన్ అనేది 8 hours వరకు ఉంటుంది ఒక టాబ్లెట్. దట్స్ పవర్. ఇక్కడ వైటమిన్ సి అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్. సో మనం బాడీలో బయటికి వెళ్ళి పొల్యూషన్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల మన సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మన వైటమిన్ సి ఎలా మన బాడీని కాపాడుతుంది అన్నదానికి ఒక డెమో ఇస్తాను నేను. ఓకే, hope everyone can see the items and glasses. Yeah, yes. We can see, okay, fine. Yes, sir. ఇది మన డెమో పర్పస్ నేను అది బెటాడిన్ తీసుకుంటున్నానండి. అందరికి మనకి తెలిసిందే ఇది. ఇది ఎందుకు తీసుకున్నాను, దీనిలో అయోడిన్ ఉంటుంది. అయోడిన్ మనకి ఏం చేస్తుందంటే, ఇది నార్మల్ గా మనం అనుకోవచ్చు ఇది మంచి చేసేదే కదా, ఎందుకు యూజ్ చేస్తున్నారని. యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే అయోడిన్ మనకి ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు పెడతారు. ఎందుకంటే దెబ్బ తాకినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేసే క్రమంలో అది బ్యాడ్ డ్యామేజ్ అయిన సెల్స్ తో పాటు హెల్దీ ఉన్న సెల్స్ ని కూడా అది కిల్ చేస్తుంది అనమాట. అంటే దానిపైన వర్క్ చేస్తుంది. అది మనకి డ్యామేజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ కూడా పోతుంది అనమాట. సో అది డ్యామేజ్ చేసే ఆ పాయింట్ ని పట్టుకొని ఇది నేను డెమోకి యూజ్ చేస్తున్నాను. ఇది ఇది మన బాడీ అండ్ బాడీ అనుకుంటే దీనిలో మన బాడీ ఇప్పుడు ఆక్సిడేషన్ స్ట్రెస్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సెల్స్ అనేది ఇట్లా నార్మల్ ఉన్న సెల్స్ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిన సెల్స్ అని అనుకుంటే, ఇప్పుడు నేను ఇది మన వైటమిన్ సి చెర్రీ ప్లస్ టాబ్లెట్ అని ఇలా ఉంటుంది. దీన్ని నేను పౌడర్ చేసేసాను ఆల్రెడీ. దిస్ ఇస్ ద పౌడర్. ఓకే, వైటమిన్ సి మనం తీసుకోగానే ఇంటెక్ తీసుకోగానే అది ఇలా అయిపోతుంది అనమాట. దానిపైన యాంటీ ఆక్సిడెంట్ గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. వాటర్ సాల్యుబుల్ అండ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. Yeah. Yes. ఇది కిరణ్ గారు, yes sir. అగైన్ మీరు కొద్దిగా మళ్ళీ బెటాడిన్ వేయండి. ఇంతకు ముందు వాటర్ లో విటమిన్ సి లేదంటే మన బాడీలో విటమిన్ సి లేదు. అవును సార్. సో మన బాడీలో విటమిన్ సి లేనప్పుడు బెటాడిన్ వెళ్ళినప్పుడు ఏమైంది, వాటర్ అంతా కలర్ మారింది కదా. లైక్ మన బాడీలో పొల్యూషన్ అలానే ఉండిపోతుంది. వన్స్ మన బాడీలో సఫిషియెంట్ విటమిన్ సి ఉండేటప్పుడు సో మళ్ళీ అగైన్ మనం బెటాడిన్ వేస్తే ఏమవుతుంది, ఒకసారి మళ్ళీ ఇప్పుడు వేయగలరా బెటాడిన్? ఇదే వాటర్ లో సార్? ఇదే వాటర్ లో. ఎస్, ఇప్పుడు విటమిన్ సి ఉంది మన బాడీలో. అవును సార్, ఎస్ కరెక్ట్. ఎస్ ఎస్, ఇప్పుడు దాన్ని మీరు మెల్ట్ చేయండి. యా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైటమిన్ సి.
సూపర్ సార్. సో బాటిల్ ఒకసారి క్లియర్ గా అది డిస్ప్లే చూపించగలరా మాకు? బాటిల్ విటమిన్ సి బాటిల్. ఓకే సార్. యా, ఓకే, గుడ్, సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇంకొక డెమో చూపిద్దాం అనుకుంటున్నాను సార్. ఇది యాపిల్ సార్. మనం ఫ్రెష్ యాపిల్ తీసుకోవచ్చాను ఇంతకుముందే. దీన్ని కట్ చేసి పెట్టాను. యాక్చువల్గా కట్ చేసినప్పుడు మనకి అందరికి తెలుసు ఇలా బ్లాక్ అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ డ్యూ టు ఆక్సిడేషన్ స్ట్రెస్ అన్నమాట. సో ఫ్రెష్ గా ఉంటే తెలుసు మనకి, ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, డ్యామేజ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ బిఫోర్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. అండ్ ఇప్పుడు మనం పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు సార్, టాబ్లెట్ పౌడర్ కూడా. ఓకే సార్, ఓకే. విటమిన్ సి పౌడర్ అండి, అది విటమిన్ సి పౌడర్ కింద తీసుకొచ్చారు. వావ్, సూపర్. క్లియర్ చేసాము. సో ఇది మెల్ట్ అవుతున్న కొద్ది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, ప్రీవియస్ కి ఇప్పటికి. యా, సూపర్. అది కట్ చేసింది కూడా ఉంది ఆల్రెడీ. ఓకే, అండ్ ఎస్ సార్, టాబ్లెట్ మెల్ట్ అవుతున్న కొద్ది మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఇంకొంచెం ఇలా వచ్చేసి ఇక్కడ ముందు పెట్టి బ్లాక్ ఉంది అక్కడ చూసుకున్నా. Thank you, sir. Yes, sir. Yeah, yes, super. It's really a very good demo. Super, super. అది వైటమిన్ సి అయితే అందరికి ఫేవరెట్ మన గ్రూప్ లో, అందరికి తెలిసిందే. ప్రతి పీడియో ప్యాక్ తో పాటు ప్రోటీన్ పౌడర్ డైలీ అండ్ ఒమేగాతో పాటు ఇది కూడా కంపల్సరీ రికమెండ్ చేస్తాం మనం, ఎందుకంటే బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అవుతాం. అండ్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దట్స్ డెమో ఫ్రమ్ us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ ఫంటాస్టిక్ డెమో. సో రియల్ గా ఆక్సిడేషన్ మన బాడీని ఎట్లా డ్యామేజ్ చేస్తుంది అనేది యాపిల్ ద్వారా చాలా క్లియర్ గా చూపించారు. నవడేస్ అంటే మనకి ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయో, మనం సెల్ ఫోన్స్ యూజ్ చేస్తాం, లాట్స్ ఆఫ్ రేడియేషన్, అండ్ బయటికి వెళ్తాం, చాలా పొల్యూషన్. మనం బయటికి వెళ్ళేటప్పుడు పొల్యూషన్ ఉన్నప్పుడు కర్చీఫ్ ఇలా మనం స్వైప్ చేసినప్పుడు మన కర్చీఫ్ పైకి డార్క్ గా అయిపోతుంది. మరి మనం నోట్ ద్వారా లోపలికి వెళ్ళేది మనం క్లీన్ చేయగలమా ఎవ్రీడే? నో. దానికి కావాల్సి మనకు వైటమిన్ సి పర్ డే 1500 mg నుంచి 2000 mg కావాలి. 1500 mg నుంచి 2000 mg కావాలంటే మనకి ఎన్ని ఆరెంజెస్ తీసుకోవాలి తెలుసండి? సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్, గివ్ ఎ మినిట్. సో దగ్గర ఒక 10 to 15 ఆరెంజెస్ మనం తీసుకుంటే గానీ సో మనకి అంటే అంత మోతాదులో మనకు వెళ్ళదు. కానీ అది మనం పీల్తో తినాలి. పీల్తో మనం అంటే అది ఈట్ చేయగలుగుతామా? నో. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి అది ఎప్పుడైతే మనం 10 to 15 ఆరెంజెస్ పీల్తో తినలేమో, ఇక్కడ ఒక టాబ్లెట్ లో మీకు సో అంత విటమిన్ సి అంటే ఒక 400 mg ఉంటుంది పర్ డే. మీరు ఎప్పుడైతే ఒక 3 టాబ్లెట్స్ తీసుకుంటారో 1200 mg వెళ్తుంది. ఈ కరోనా సిచ్యువేషన్ మెయిన్ ఎవరికి అటాక్ అయిందంటే మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే, సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళని మాత్రమే భయంకరంగా అటాక్ చేయగలిగింది. సో రిమైనింగ్ పీపుల్ మంచిగానే ఉండగలిగారు.
సో దట్ ఈస్ ద ఏమంటది పవర్ ఆఫ్ విటమిన్ సి. ఈరోజు మా టీంలో కానివ్వండి లేదా మా ఇంట్లో కానివ్వండి చాలా వరకు హెల్తీగా ఉండగలిగారు. ఒకవేళ కోవిడ్ వచ్చిన ఒక 6 to 7 daysకే ఆ తాలూకా సిమ్టమ్స్ అన్ని తక్కువ అయ్యి టేస్ట్ తెలిసిందన్న ద పవర్ ఆఫ్ విటమిన్ సి. ఇక్కడ విటమిన్ సి సంబంధించి ఒక థింగ్ ఉంది ఫ్రెండ్స్, నేను మీకు స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. అండ్ అంటే ఎట్లా మనకి తక్కువ పడుతుంది విటమిన్ సి అనేది. సో ఈవెన్ మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక ఫ్రెష్ ఆరెంజెస్ మనం అంటే తీసుకొచ్చినప్పటికి కూడా అందులో ఉండే విటమిన్ సి మనకి సఫిషియెంట్ గా వెళ్ళదు. సో ఈ స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. ఓకే, అండ్ న్యూట్రిలైట్ విటమిన్ సి చెర్రీ ప్లస్ అండ్ నాగపూర్ ఆరెంజెస్ వెరీ ఫేమస్ కదా, అందుకని అక్కడ అట్లా పెట్టాము. అండ్ ఇక్కడ మీరు కాస్ట్ చూస్తే మనకి అండ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ మినిమం 8 తినాలి, అది కూడా విత్ పీల్. ఎంతమంది విత్ పీల్ 8 ఆరెంజెస్ పర్ డే తినగలరు మీరు ఆలోచించుకోండి. అండ్ మనకి విటమిన్ సి కాస్ట్ పర్ డే 20 రూపీస్ పడుతుంది, కానీ 8 ఆరెంజెస్ కాస్ట్ ఎంత పడుతుంది ఇక్కడ 42 రూపీస్ పడుతుంది పర్ డే 8 ఆరెంజెస్ తినాలంటే. సో ఇప్పుడు మనం 42 రూపీస్ పర్ డే ఖర్చు పెట్టడం బెటరా, 20 రూపీస్ ఖర్చు పెట్టడం బెటరా అనేది దట్ ఈస్ ద రైట్ డెసిషన్ అండ్ రైట్ చాయిసెస్. సో ఇలా ప్రతి ప్రోడక్ట్ కి మీకు కంపారిజన్ ఉంటుందండి. ఇప్పుడు మల్టీవిటమిన్ మల్టీ మినరల్ గురించి మీకు చూపించాను. మల్టీవిటమిన్ మల్టీ మినరల్ ఏమవుతుంది, మనం ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే 30-40 రూపీస్ ఉంటుంది, అందులో 3-4 విటమిన్స్ మినరల్సే వస్తాయి. సో కానీ ఇక్కడ మీకు 18 రూపీస్కే టోటల్ 13 విటమిన్స్ 11 మినరల్స్ వస్తాయి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ అండ్ పవర్ ఆఫ్ న్యూట్రిషన్ కంపెనీ. అండ్ మిమ్మల్ని ఎవరైతే ఎంగేజింగ్ పార్ట్నర్స్ ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపెంట్స్ అండ్ రామకృష్ణ గారు, ఝాన్సీ గారు, అలాగే కిరణ్ అండ్ సంధ్య గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ హోస్టింగ్ సార్. అండ్ ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాము. స్టే సేఫ్, స్టే హోమ్. ఈవెన్ లాక్డౌన్ హైదరాబాద్ తెలంగాణ ఓపెన్ అయిపోయిందని ఎందుకు ఓపెన్ చేశారంటే మళ్ళీ అగైన్ థర్డ్ వేవ్ రాబోతుంది కదా, అది మళ్ళీ వచ్చింది అని అందరికీ తెలియాలంటే కొద్దిగా మనం బయట తిరగాలి. బయట తిరిగితేనే కదా కొద్దిమందికి వస్తుంది థర్డ్ వేవ్, అప్పుడు మళ్ళీ దాని తర్వాత పవర్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది. సో అలానే లాక్డౌన్ వేశారని విచ్చలవిడిగా కాకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నామో అలా ఉందాం ఇంట్లో. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ, స్టే హోమ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ సెషన్ ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్. సార్ క్లోజ్ చేస్తున్నాను కిరణ్ గారు. Sure, sir. Thank you so much for the valuable information and your time. Thank you. Everyone got the full information. Okay. Thank you. Bye guys.